23 డిసెంబర్ వరకు మేమే రాజులం, మేమే మంత్రులం. ముచ్చటగా మూడోసారి కూడా ఈ ప్రభుత్వాన్ని మమ్మల్నే మా ప్రభుత్వం వస్తుందని చెప్పి విర్రవీగి మాట్లాడి ఈరోజు మాట్లాడిన మాజీ మంత్రి కేటీఆర్ ఈరోజు యువగర్జన అని చెప్పేసి సరూర్ నగర్లో మీటింగ్ ఏర్పాటు చేసుకొని పేడ్ ఆర్టిస్టులతోని పేడ్ వర్కర్లతో మీటింగ్ ఏర్పాటు చేసుకొని నోటికి ఎంత అంత మాట్లాడుతూ రేపు రాబోయే 29లో మేము ఏ విధంగా అధికారం రావాలనే ఒక దురుద్దేశంతో వారి హయాంలో చేసిన పాపాల చిట్ట ఒక్కసారి మీ ముందు పెడతాం. కేటీఆర్ గారు కబుర్లు చెప్తాను కదా ఇవాళ సరూర్ నగర్లో వేసి నోటికి ఎంత అంత మాట్లాడే కేటీఆర్కు ఒకసారి గుర్తు చేస్తున్నాం. మీ పాలన అయితే పేపర్ లీకులతోని పరిపాలించారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రజాపాలనలో ప్రజలు ఆశీర్వదించి మాలాంటి సామాన్యమైనటువంటి కాంగ్రెస్ కార్యకర్త ప్రజల మధ్యలో ఉండి ప్రజాపాలనలో కూడా ప్రజలు ఆశీర్వదించి ఇవాళ శాసనసభ్యుడిగా మంత్రిగా ప్రభుత్వం తరఫున ఈ కేటీఆర్ చేసిన పాపాల చిట్ట ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడు వారి హయాంలో ఈ నిరుద్యోగ యువకులకు సంబంధించిన అనేక అంశాల విషయంలో పట్ల పేపర్ లీక్ విషయం కానీ కేటీఆర్ యొక్క హయాంలో పట్ల నిరుద్యోగ యువకులకు కేవలం హాల్ టికెట్లకు పరిమితం చేసుకుంటూ జిరాక్స్ సెంటర్ లోపల పేపర్లు అమ్ముకునే దుస్థితిని తీసుకొచ్చి మరి తెలంగాణ ఉద్యమం లోపల నిరుద్యోగ యువకులు రెచ్చగొట్టి వారి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితుల పట్ల ఆ రోజు ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి వాల్యుయేషన్ వారి బంధువులకు అప్పచెప్పి నిరుద్యోగ యువకులకు ఎక్కడ ఎప్పుడు ఎన్నడూ కూడా మాట్లాడటానికి కూడా అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం ఇదే పరిస్థితిలో పట్ట ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెట్టకుండా వారు కానీ వాళ్ళ తండ్రి కానీ ఆ విద్యార్థుల యొక్క కష్టాలు తెలుసుకునే విధంగా కానీ విద్యార్థుల యొక్క ఆ ఒక ఉస్మానియా యూనివర్సిటీలో ఎవరైనా వెళ్ళిపోయడానికి ఏ ఒక్క నాయకుడు కూడా సాహసించకుండా వాళ్ళ కష్టాలు వినకుండా మరి నిరంకుశిత పరిపాలన అందించి ఈరోజు గొప్పలు చెప్పుకుంటూ సరూర్ నగర్కి పోయి యువగర్జన పేరు మీద ప్రజాపాలన అందిస్తున్నట్టు ముఖ్యమంత్రి గారిని నోటికి ఎంత వస్తుందంత మాట్లాడేటువంటి కేటీఆర్కు బిడ్డ ఖబర్దారు అనుకుంటున్నాం కావచ్చు. కానీ వాస్తవాలన్నీ ఇవాళ మీ ముందు ప్రజల ముందు పెట్టడానికి అనేక అంశాలు మా చేతిలో ఉన్నాయి. ఈరోజు నువ్వు పెద్ద ఎత్తున మాట్లాడుతున్నావు కదా నిరుద్యోగుల పక్షాన. ఈరోజు మా నాయకుడు ప్రజాపాలన లోపల ప్రజల మధ్యలో వచ్చినటువంటి సందర్భంలో కొన్ని ముఖ్యమైన విషయాలు ఈరోజు మేము ముందు పెడుతున్నా. ఇదే శిల్పకళా వేదిక కానీ ఎల్బీ స్టేడియంలో కానీ సుమారు 67,763 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. ఇది వాస్తవాలు కాదా అని చెప్పి అంటున్నా. నువ్వు ఆ రోజు ఏమన్నావు, మేము అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని మాట్లాడినావు. మరి ఈరోజు యువగర్జన పేరు మీద నువ్వేం మాట్లాడినావు? నువ్వు మాట్లాడిన మాట కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, రేవంత్ రెడ్డి గారికి ఒక లెక్క, ఉడుకు రక్తం యువత ఇక్కడికి వచ్చింది అంటున్నావు. ఎక్కడ యువత వచ్చింది, ఎక్కడ ఉడుకు రక్తం వచ్చింది? మొత్తం మీడియా ఏదైతే మా పాత్రికేయ మిత్రులు మా పాత్రికేయ సిబ్బంది సాక్ష్యం ఇవాళ సరూర్ నగర్కి వచ్చిన మీడియాకు వచ్చినటువంటి యువతన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చినటువంటి పేడ్ వర్కర్సా? ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి అంటున్నా. కేటీఆర్
ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పట్ట తెలంగాణ ఉద్యమానికి యువత ముందు వరుసలో ఉంటే వాళ్ళని ఏ విధంగా రెచ్చగొట్టిళ్ళు ఒక్కసారి మీరు గుర్తుకు తెచ్చుకోండి. మీ యొక్క స్వలాభం కోసం, మేము మీరు అధికారం రావడం కోసం తెలంగాణ ఉద్యమంలో యువతను ఏ విధంగా రెచ్చగొట్టిలో మీరు ఒక్కసారి మీరు గుర్తుకు తెచ్చుకోండి. ఎస్టీ విద్యార్థులకు కానీ, బీసీ విద్యార్థులకు కానీ, మైనార్టీ విద్యార్థులకు కానీ, బడుగు విద్యార్థులకు కానీ ఆ రోజు ఉద్యమంలో ముందు వరుసలో మేము నిలబడితే యువతను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫామ్ హౌస్లకు పరిమితమై విలాసవంతమైన జీవితం గడుపుకుంటూ ఏ రోజు నిరుద్యోగ యువకులకు ఒక్కరోజు కలిసేటు అవకాశం ఇవ్వకుండా ఈరోజు మాట్లాడుతున్నావు కదా. సరూర్ నగర్లో ఏదో గర్జన పేరు మీద నువ్వు గర్జన పెట్టి మాట్లాడిన మాటలు రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కి వచ్చి అబద్ధం చెప్పిండంటావు. 2 లక్షల ఉద్యోగాలు మోసం చేసిన అంటావు. రాహుల్ గాంధీ గారు ఏం చేసిన అంటావు. మరి రాహుల్ గాంధీ గారు ఏదైతే తల్లి సోనియా గాంధీ గారి దగ్గరికే పోయే కదా. మీ కుటుంబం పోయి అమ్మా మీరు తప్ప ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చేటువంటి అవకాశం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో చిన్న రాష్ట్రాన్ని ఏర్పాటు చేయలే. మీరు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని చెప్పేసి మొత్తం కుటుంబం అంతా పోయి మీ తండ్రి గారు, మా బావగారు, మీ కుటుంబం అంతా పోయి ఆ సోనియమ్మ తల్లి దగ్గర పోయి అమ్మా నా పార్టీని నీ పార్టీలో మెర్జీ చేస్తా అని మాట్లాడిన మాట వాస్తవాలు కాదా అని చెప్పి అంటున్నా. మరి వారి కుమారుడు రాహుల్ గాంధీ గారిని పట్టుకొని అశోక్ నగర్కి వచ్చి అబద్ధం ఆడినామంటు మాట్లాడుతున్నావా? ఒక్కసారి వాస్తవాలు గుర్తుకు తెచ్చుకో కేటీఆర్. నువ్వు మా జిల్లా వాసి కదా, మా కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ప్రాతినిధ్యం చేసినావు కదా. కరీంనగర్ జిల్లాకు సంబంధించిన నిరుద్యోగ యువత విషయం లోపల ఏం మేలు చేసినావని అడుగుతున్నా. అక్కడ సింగరేణి కాలేజ్ కంపెనీ ఉంది, ఎన్టీపీస్ పవర్ ప్లాంట్ ఉంది, కేశరం సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది, యువత ఉంది. మా యువతకు ఏదైనా ఒక మంచి కార్యక్రమానికి ఒక ఉద్యోగ పరంగా ఏదైనా మేలు చేసిన కార్యక్రమాన్ని ఒక్కటి చెప్పగలుగుతావా అని అంటున్నా నేను. ఇలా సరూర్ నగర్ యువగర్జన పేరు మీద నీ నోటికి ఎంతో సంత మాట్లాడుతున్నావు కదా. ఇదే ఎల్బీ నగర్ స్టేడియంలో కూడా నిరుద్యోగ యువకులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నోటిఫికేషన్ ఇచ్చి ఎక్కడ పేపర్ లీక్ కాకుండా ఎలాంటి యొక్క నిబంధనల వ్యతిరేకంగా ఎక్కడ అవకాశం ఇవ్వకుండా చట్టబద్ధాన్ని లోబడి నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు నియామకం చేసి ఉద్యోగాల పత్రాలు అందించిన మాట వాస్తవం కాదా అని చెప్పి అంటున్నా. ఆ రోజు నువ్వు మాట్లాడినావు తెలంగాణ ఉద్యోగంలో పట్ట, నువ్వు రెచ్చగొట్టినావు, మీ బావ రెచ్చగొట్టిండు, మీ అక్క రెచ్చగొట్టిండు, మీ నాయన రెచ్చగొట్టిండు. యువతను 9.5 సంవత్సరాలు పరిపాలించిండు. చివరిగా తెలంగాణ ఉద్యమంలో పట్ట ఏదో ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద అడుగుపెట్టలేని దుస్థితి మీకు తీసుకొచ్చుకున్నారు కదా మీరు. ఉస్మానియా యూనివర్సిటీ ఒక్కరోజన్నా ఏదో రాష్ట్రపతి వచ్చిండు కావచ్చు, కేంద్రం నుంచి తలా మంది పెద్ద నాయకులు వచ్చిండు. అప్పుడు కానీ ఏదైనా సందర్భాల్లో కానీ ఎప్పుడన్నా ఒక్కరోజన్నా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ఉస్మానియా గడ్డపై పోయిండా, యువత గడ్డపై పోయిండా అంటున్నా. ఎందుకు పోలేదని అంటున్నా నేను. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించినటువంటి తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులు కుటుంబాన్ని లెక్క చేయకుండా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివించిన ఆ చదువును పక్కకు పెట్టి మా తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు బాగుపడతాయి. గ్రామీణ ప్రాంతంకి వెళ్ళి యువత 90% గ్రామాలకు వెళ్ళి పేద కుటుంబానికి వచ్చిన వాళ్ళంతా కూడా తెలంగాణ బిడ్డలంతా కూడా ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటారు, కాకతీయ యూనివర్సిటీలో చదువుకుంటారు. ఉన్నతమైన చదువుకునేందుకు ఉస్మానియా యూనివర్సిటీలో వచ్చి తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించే విధంగా రెచ్చగొట్టి మీరు యువతకు మీరు అధికారం ఉన్న రోజు ఏ రోజు యువతకు సంబంధించిన విషయం లోపల ఎన్నడన్నా ఒక్కరోజన్నా అక్కడ మేము మీటింగ్ పెట్టి ఆ యువత కష్ట సుఖాలు పాల్పంచుకున్నారా? మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుమారు 2 సార్లు నేను వెల్ఫేర్ మినిస్టర్గా వారి వెంబడి నేను పోయినా. ఉస్మానియా విద్యార్థులందరికీ ఒక మాట ఇచ్చిండు. నేను ఈరోజు ముఖ్యమంత్రిగా ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ పై మీటింగ్లో ఈరోజు నేను వచ్చినా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం రేపు అతి త్వరలో ఒక 1000 కోట్ల రూపాయలతో ప్రభుత్వ పరంగా నిధులు ఆమోదం తెలిపిన రోజు మళ్ళీ ఆ రోజు నేను వస్తా అని చెప్పేసి మాట ఇచ్చి అదే డిసెంబర్ నెలలో మా వెల్ఫేర్ పరంగా ఉన్నటువంటి ఫౌండేషన్ సంబంధించిన అనేక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో పట్ల ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులందరూ కూడా మాట ఇచ్చిండు.
నేను రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు, మీ అన్నగా చెప్తున్నా. నిరుద్యోగ యువకులకు పక్షాన ఈ కాకతీయ మా ఉస్మానియా యూనివర్సిటీని గొప్పగా ఈ రాష్ట్రంలో ఉన్నత స్థాయిలో తీసుకొచ్చే విధంగా నిధులు ఇస్తా అని చెప్పేసి ఇచ్చిన మాట పరంగా 2 మీటింగ్లు చేసినాం. మేము యువత పక్షాన మేము నిలబడ్డాం. మరి ఆ విధంగా మేము ఈరోజు సుమారు 67,763 నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు ఇచ్చి వారి కళ్ళల్లో సంతోషం రేపు పోలీస్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి అనేక అంశాల విషయంలో కూడా మేము ప్రజల మధ్యలో ఉండి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ముందుకెళ్తుంటే ఏం అర్థమవుతలేదు మా బావకు బావమార్దికి ఇద్దరికి. ఏదో విధంగా వారానికి ఒక కార్యక్రమం తీసుకోవాలి. ఆ కార్యక్రమం తీసుకొని సోషల్ మీడియాలో సోషల్ యూనివర్సిటీ ద్వారా నోటికి ఇష్ట ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని ఏది పడితే మాట్లాడాలి. ప్రభుత్వాన్ని ఏదో విధంగా ఇరికాటంలో పెట్టాలి. వాళ్ళు ఫస్ట్ ఏం మాట్లాడారు, గత 3 నెలల క్రితం తీసుకోండి సివిల్ సప్లై గురించి మాట్లాడారు. సివిల్ సప్లై అయిపోయింది. బొగ్గు గురించి మాట్లాడారు, బొగ్గు అయిపోయింది. వెల్ఫేర్ గురించి మాట్లాడాడు, వెల్ఫేర్ అయిపోయింది. మళ్ళీ యువగర్జన పేడు వర్గాలతో ఇలా మాట్లాడతాడు. వాళ్ళకి ఏంటంటే రేపు 29 వరకు ఈ ప్రభుత్వం మళ్ళీ తిరిగి వస్తుంది అధికారంలోకి రెండోసారి. మా ఉనికి గల్లంత అవుతుంది. ఏదో విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పి నిజం చేస్తా అని చెప్పి యువగర్జన పేరు మీద ఏదైతే మాట్లాడిన పచ్చి అబద్ధాలని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకుంటే బాగుంటుందని చెప్పేసి కేటీఆర్కి హెచ్చరిస్తున్నావు. నువ్వు అనుకుంటున్నావు కావచ్చు, కానీ ఈరోజు నీ పార్టీ నాయకత్వమే నేను నమ్మే పరిస్థితులు లేరు. మీ కుటుంబానికి సంబంధించిన తగాదా ఏదైతే ఉన్నదో అది ఫస్ట్ పరిష్కారం చేసుకోండి. మీ కవిత ఏదైతే మీ సోదరిమనే మీ మీద ఆరోపణ చేస్తుంది, దానికి యావత్ తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పి ప్రజల మధ్యలోకి వచ్చి నువ్వు మాట్లాడితే ఎవరైనా ప్రజలు నమ్ముతారు. కానీ నీ పేడు వర్కర్స్తో నువ్వు అక్రమంగా ముందే మాట్లాడింది కవితగా సోదరిమని. 193 100 కోట్ల పైచిలుకుతో ఒక పత్రిక కొన్నాడు, పైసలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయని అడిగింది. మీరు బాగుపడరు అన్నది. మీ తోడబుట్టిన చిల్లనే మీకు శాపనార్థాలు పెడుతుంది నేను చేసిన పాపాలకు. ఫస్ట్ వాటికి జవాబు చెప్పండి. సోదరిమణి కవిత గారు ఏదైతే మాట్లాడుతున్న మాటలకు జవాబు చెప్పి ఇలా ముఖ్యమంత్రి ప్రజాపాలనలో ప్రజలకు అన్ని ఫలాలు అందిస్తున్న సందర్భంలో నిరుద్యోగ ఉద్యోగాలు ఒకవైపు ఇచ్చిన మాట ప్రకారం నోటిఫికేషన్ ద్వారా ఇక్కడ కూడా ఎలాంటి పొరపాటు చేయకుండా ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా ఉద్యోగాలు వారి పత్రాలు అందజేసి ఇవాళ ప్రభుత్వం నడిపిస్తుంటే సరూర్ నగర్ పోయి యువగర్జన పేరు మీద నీకు నోటి కొంత సొంత మాట్లాడుకుంటూ రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాలో ప్రతి ప్రాంతంలో నీకు నీ పార్టీకి ప్రజలు ఎట్లా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.